విజువల్స్ ఇవన్నీ చూసిన తర్వాత మోస్ట్ టెరిఫైయింగ్గా కనిపించింది ఏంటి అంటే దుబాయ్ అందరికంటే కూడా చాలా సేఫ్గా ఉంటుంది. ఒక సేఫ్ జోన్ అని భావిస్తున్నారు, ఒక సేఫ్ డెస్టినేషన్ అనుకున్న దగ్గర అదెందుకు టార్గెట్ అయింది అసలు? ఇప్పుడు దుబాయ్ అనగానే ఇట్స్ టూరిస్ట్ మోర్ దెన్ ఎనీథింగ్. టూరిస్ట్ వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు, ఏం లేదు. ట్రేడింగ్ అండ్ టూరిజం అక్కడ చాలా. లోకంలో చాలామంది ఇప్పుడు అక్కడ వచ్చి పనిచేస్తున్నారు కూడా, ఎక్స్పాట్రియేట్స్, ఎందుకంటే ట్యాక్స్ లేదు. సో దట్స్ అ బిగ్ అట్రాక్షన్. అండ్ షార్జా కానీ దుబాయ్ కానీ వీళ్ళొక రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ బేస్గా తయారు చేస్తున్నారు. వాళ్ళ రాజధాని అబుదాబి ఉండొచ్చు, ఎమిరేట్స్ది, కానీ అట్ ద సేమ్ టైం ఈ దుబాయ్ ఇస్ చాలా మటుకు ఒక టూరిస్ట్ డెస్టినేషన్. అది బుర్జ్ ఖలీఫా ఉండొచ్చు, దుబాయ్ షాపింగ్ మాల్ ఉండొచ్చు, బ్యాబ్స్ స్వామినారాయణ మందిర్ ఉండొచ్చు అబుదాబీలో. చాలా మటుకు వాళ్ళ టూరిజమే తిరుగుతుంది దాని చుట్టుపక్కలంతా. అట్లాంటి ప్లేస్లో దుబాయ్ మీద ఎందుకు అటాక్ చేశారు? ఫస్ట్ వీళ్ళు అటాక్ చేసింది దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ షాక్ అయిపోయారు అందరు. ఎందుకంటే లోకంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్ ఇస్ దుబాయ్. ఓకే, అది కూడా ఒక ట్రాన్సిట్ డెస్టినేషన్గా వాడుకుంటారు చాలామంది. అక్కడి నుంచి మన వైపు నుంచి చాలా మటుకు ఇండియన్ సిటీస్ నుంచి దుబాయ్కి వస్తారు. దుబాయ్ నుంచి మళ్ళీ అది యూకే కానీ యూఎస్ కానీ అక్కడి నుంచి ఫ్లైట్స్ తీసుకుంటారు, జర్మనీకి కూడా. ఇదెందుకు జరిగింది? ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఒక రీజనింగ్ ఏంటంటే, ఇరాన్ వాళ్ళ రీజిమ్ లేదు ఇప్పుడు. వాళ్ళ హెడ్ ఆఫ్ సుప్రీం లీడర్ పోయారు, 40 కమాండర్లు పోయారు. వాళ్ళ దగ్గర ఉన్న అంత సెకండ్ లెవెల్ కమాండర్స్ ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు ఇప్పుడు. పాసిబ్లీ వీళ్ళు రాసి పెట్టుంటారు ముందే, నేను పోతే కూడా చేయాలని చెప్పేసి. ఏంటంటే ఎకనామిక్ అసెట్స్ని కొట్టండి. ద సేమ్ టైం యూఎస్ వాళ్ళ బేస్, ప్రతి దేశంలో ఒక బేస్ ఉంటుంది యూఎస్కి, వెస్ట్ ఏషియాలో. అది యుఏఈ ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు, సౌదీ అరేబియా ఉండొచ్చు, ఒమాన్ ఉండొచ్చు, ఏ దేశం అయినా, ఖతార్ బిగ్గెస్ట్ బేస్. ఎక్కడున్నా కానీ వాళ్ళని హిట్ చేయండి మీరు. సెకండ్, వీళ్ళ ఎకనామిక్ అసెట్స్ని కొట్టండి. సౌదీ అరేబియా అరామ్కో రిఫైనరీ కొట్టారు నిన్న, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ లోకంలో ఏం చెప్తారు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిఫైనరీస్ అది. దాంతో ఇమ్మీడియట్గా ఆయిల్ ప్రైసెస్ పెరిగింది. స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అయితే క్లోజ్ చేశారు, అది ఇంకోటి. చూడండి, అసెట్స్ని కొడుతున్నారు, స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ క్లోజ్ చేశారు. అది కాకుండా బహ్రెయిన్ వైపు యుఎస్ 7th ఫ్లీట్ని కొట్టారు. బహ్రెయిన్లో ఉన్న సివిలియన్స్ బిల్డింగ్ని కూడా కొడుతున్నారు. నేను ఒమాన్ అనే రాజ్యం వాళ్ళది పీస్ టాక్స్ నడిపిస్తున్న వాళ్ళే. మా బ్రదర్ ఒమాన్ ఉంటాడు, ఆయన అన్నాడు మన మీద ఎవరు దాడి చేయరని చెప్పారు. గంట సేపు తర్వాత ఆడే మెసేజ్ నాకు పెట్టాడు, బాంబు పడ్డది ఇక్కడ కూడా అని చెప్పి. ఎప్పుడు అనుకోలేదు వాళ్ళు ఏమనుకున్నారంటే మేము చాలా సేఫ్గా ఉంటాం, మమ్మల్ని మేమే నెగోషియేట్ చేస్తున్నాం వీళ్ళ వైపు నుంచి, మా మీద అందుకు బాంబు వేస్తాం. వాళ్ళ మీద కూడా వేసారు తీసుకొచ్చి. సో ఇదొక ప్రాబ్లం వస్తుంది. ఇరాన్ 2 రీజన్స్ ఉండొచ్చు కవిత గారు దీంట్లో. ఒకటి, ఇరాన్ ఏం చెప్తున్నా అంటే వీ విల్ నాట్ సరెండర్. మా దగ్గర ఉన్న బ్యాలిస్టిక్ టెక్నాలజీ మీరేదో చాలా చిన్న పిల్లల దగ్గర దివాళీ పండగలాగా అనుకున్నారు, కాదు. వీ కెన్ రియలీ యూజ్ ఇట్ అవర్ అడ్వాన్స్. డ్రోన్ అండ్ బ్యాలిస్టిక్ డ్రోన్ వాడారు సౌదీ అరేబియా రిఫైనరీ మీద, పామ్ జుమేరా మీద అటాక్ చేశారు దుబాయ్లో. అది ఆలోచించి, దట్ అగైన్ ఇస్ అ ల్యాండ్ మార్క్. వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్ అక్కడ ఉంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు, వాళ్ళ మీద దాడి చేశారు నేను. సో ఇదొక షాక్ అనమాట గల్ఫ్ కంట్రీస్ కూడా. వాళ్ళు మొన్నదాకా ఏమనుకున్నారంటే, దట్ మా మీద దాడి చేయరు, మ్యాక్సిమం అమెరికన్ బేసెస్ మీద దాడి చేస్తారు, అది వాళ్ళు చూసుకుంటారు, మా మీద చేయరు అనుకున్నారు. ఈవెన్ 12 Day వార్లో అప్పుడు జరిగినప్పుడు 6 months ముందు అప్పుడు చూశారు మీరు, అప్పుడు డైరెక్ట్ ఖతార్ మీద వాళ్ళు దాడి చేశారు. కానీ ఖతార్ ఎయిర్ ఫోర్స్ బేస్, యూఎస్ ఎయిర్ ఫోర్స్ మీద దాడి చేశారు, ఖతార్ మీద. అది కూడా చెప్పి చేశారు వాళ్ళు, మేము పంపిస్తున్నాం డ్రోన్లు అని చెప్పేసి. ఇది అట్లా కాదు. ఇది ఇప్పుడు ఇవాళ పొద్దున అమెరికన్ ఎంబసీ రియాద్, సౌదీ అరేబియన్ క్యాపిటల్ ఉన్న అమెరికన్ ఎంబసీని కొట్టారు, రెండు డ్రోన్లతో కొట్టారు. అంటే మనం అనుకున్నాం ఇది వీళ్ళ దగ్గర అసలు బేసిక్ టెక్నాలజీ కూడా లేదనుకుని. నాకు డౌట్ ఏమొస్తుందంటే, బహుశా వీళ్ళకి చైనా దగ్గర నుంచి హెల్ప్ వస్తుందని యూఎస్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చెప్తున్నారు. చైనా మాత్రం సైలెంట్గా ఉంది, ఎందుకంటే వీళ్ళ దగ్గర శాటిలైట్స్ లేవు. ఈ డ్రోన్స్ని గైడ్ చేయడానికి, ఈ మిసైల్స్ని గైడ్ చేయడానికి మీకు శాటిలైట్ టెక్నాలజీ చాలా పనికి వస్తుంది. ఇదేదో జీపీఎస్ కోఆర్డినేట్ చేసి పంపించడం కాదు, ఉంటుంది దాంట్లో, కానీ దట్ కెన్ ఆల్వేస్ గో రాంగ్. ఇది శాటిలైట్ ఇమేజరీ వీళ్ళకి ఎక్కడి నుంచి, పాకిస్తాన్ మీరు గుర్తుపెట్టిన ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్ని హెల్ప్ చేసిన దేశం చైనా. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్ ఇచ్చారు వాళ్ళకి. మన ఎయిర్ ఫోర్స్ బేస్లు కానివ్వండి, మన మిసైల్ సిస్టమ్స్ కానీ, మన S-400 ఎక్కడ ఉందని పాకిస్తాన్కి చెప్పింది చైనా. సో డెఫినెట్గా ఒక డౌట్ ఉంది ఇప్పుడు యూఎస్ ఇండియా. కానీ ఇప్పుడు వాళ్ళు చైనాతో ఇప్పుడు డీల్ చేస్తలేరు, పక్కన పెట్టారు వాళ్ళు. ద ఇమీడియట్ కన్సర్న్ అంటే ట్రంప్కి ఈ యుద్ధం ఎన్ని రోజులు ఉంటుందో అని. ఎందుకంటే ఫస్ట్ టైం 2 సెనారియోస్ ఉన్నాయి కవిత. ఒకటి,
గల్ఫ్ స్టేట్ అందరు కోపం వచ్చి అందరు కలిసి ఇరాన్ని కొడతారు. యుఎస్ ఇజ్రాయెల్ ఎనీవే కొడుతున్నారు. కానీ గల్ఫ్ స్టేట్ కూడా ఏమంటారు, చాలా అయిపోయింది, బోత్ హోగ్యా, చలో అవి మేము కూడా దిగుతామని చెప్పి వాళ్ళు కూడా దిగుతారు. మీరు ఇజ్రాయెల్ మీద దాడి చేయండి, మీరు యుఎస్ మీద దాడి చేయండి, మా మీద ఎందుకు చేస్తున్నారు, మా ప్రజల మీద ఎందుకు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మా ఊరు నుంచి ఒక ఆయన మొన్న బయటకు వచ్చి నిలబడితే ఆయన మీద ఒక డ్రోన్ పీస్ వచ్చి పడ్డది. ఈ లాస్ట్ హిస్ లెగ్ ఫ్రమ్ మై హోమ్ టౌన్. ఆయన తప్పు, బయట రాకూడదని చెప్పారు. అప్పుడు బయట వచ్చి నిలబడి చూడడానికి మన హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది కదా అది. సో ఇప్పుడు జరిగే దాంట్లో కవిత గారు ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే, ఒక్కటి ఆయిల్ ప్రైసెస్ అదైతే పెరుగుతుంది, కానీ $10 పెరిగి అక్కడే స్టేషనరీగా ఉంది, మూవ్ కావట్లేదు. ఎందుకంటే ఓపెక్ వాళ్ళ ప్రొడక్షన్ పెంచేశారు. సో దాట్ విల్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టడానికి చాలా క్రూషియల్. ఎందుకంటే సూయజ్ కెనాల్ నుంచి వచ్చి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వచ్చి ఒక యూటర్న్ తీసుకుంటుంది చిన్న, అట్ ద వైడెస్ట్ పాయింట్ నియర్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ 36 కిలోమీటర్లు అంతే ఇది వెడల్పు. అక్కడి నుంచి షిప్స్ ఇట్లా తిరిగి రావాలన్నమాట, ఒక డ్యాన్స్ చేస్తారు వాళ్ళు, అది లిటరలీ. అండ్ దీస్ ఆర్ హ్యూజ్ క్రూడ్ ఆయిల్ షిప్స్ అనమాట, మ్యాసివ్. వీళ్ళని ఆపారనుకోండి, ఇది మొన్ననే ఒకటి ఫైర్ చేశారు ఒమాన్ దగ్గర, దాని మీద స్టిల్ ఆన్ ఫైర్ యాక్చువల్లీ ఆ షిప్. మొత్తం ఆగిపోతే గల్ఫ్లో నుంచి బయటకు వచ్చే 20% టోటల్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఆగిపోతుంది, గ్యాస్ అండ్ పెట్రోలియం రెండు. నిన్న మీరు గుర్తుపెట్టుకోండి, నిన్న ఖతార్ హెస్ అనౌన్స్ సస్పెన్షన్ ఆఫ్ గ్యాస్. ఇమ్మీడియట్లీ యూరోప్లో దాని ఎర్త్క్వేక్ వచ్చింది ఇమ్మీడియట్గా ఇంపాక్ట్. ఎందుకంటే యూఎస్ చాలా మటుకు రష్యన్ గ్యాస్ ఆపిన తర్వాత ఖతార్ మీద డిపెండెంట్గా ఉన్నారు, కొంచెం సౌదీ అరేబియా మీద కూడా. కానీ ఖతార్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ఇరాన్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఇరాన్ నుంచి తీసుకోలేరు, ఖతార్ నుంచి ఇప్పుడు ఖతార్ వాళ్ళ ప్రొడక్షన్ ఆపేశారు, వాళ్ళ బేస్ మీద కూడా అటాక్ చేశారు, గ్యాస్ బేస్ మీద. రష్యా ఇప్పుడు ఆలోచించండి, నేను మొన్న ట్వీట్ చేశాను, బహుశా మీకు చెప్పుంటాను. ఐ ట్వీటెడ్ దట్ ప్రెసిడెంట్ ట్రంప్ భారతదేశం మీద ఇంకొక 25% పెడతారంట టారిఫ్. ఎందుకంటే మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనట్లేదని చెప్పి. రష్యా దగ్గర నుంచి కొనండి ఆయిల్ అని. నిన్నప్పుడు చూస్తే నేను ఈవినింగ్ కాగానే ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఐ సెంట్ అవుట్ అండ్ అపీల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీరు యూఎస్తో మాట్లాడి చెప్పండి మాకు అర్జెంటుగా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనాల్సిందే, ఇంటర్వ్యూన్ అవ్వండి ఇప్పుడు. బికాస్ మిగతా ఆయిల్ సోర్సెస్ బంద్ అయిపోయినాయి ఇప్పుడు. లేకుంటే మనం $80 $90 పర్ బ్యారెల్ ఇవ్వాల్సి వస్తుంది, రష్యా 40కి ఇస్తున్నారు మనకి డిస్కౌంట్లో. సో సిచ్యువేషన్ ఆ పరిస్థితికి వచ్చేసిందన్నమాట. ఎకనామిక్లీ ఇరాన్ కొడుతున్నారు, బహుశా ఎక్కువ రోజులు ఉండదు వాళ్ళ దగ్గర, ఎందుకంటే ఎన్ని మిసైల్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర. ఆన్ దేర్ ఓన్ వాళ్ళ దగ్గర ఉన్న 20,000 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, దాంట్లో ఆల్రెడీ ఒక 5-6 వేలు వాడుకున్నారు. మిగతా దాన్ని యూఎస్ డిస్ట్రాయ్ చేశారంటారు, ఎంత డిస్ట్రాయ్ చేస్తే తెలియదు. వాళ్ళు మ్యాక్సిమం స్టాక్ పైల్స్ వాళ్ళది పెట్టుకున్నది హెజ్బుల్లా దగ్గర ఉంది, హెజ్బుల్లాకి పంపించారు వాళ్ళు. రేపేమైనా అయితే ప్రాబ్లం అయితే మీరు అక్కడి నుంచి షూట్ చేయండి, మేము ఇక్కడి నుంచి చేయలేమని చెప్పి హెజ్బుల్లాకి ఇచ్చారు. హెజ్బుల్లా దగ్గర 120,000 మిసైల్స్ ఉన్నాయి, దాంట్లో చాలా మటుకు వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు, ఫస్ట్ ఆ వార్లోనే డిస్ట్రాయ్ చేశారు October 7 తర్వాత. ఇంకా ఎంత ఉందో అని అడిగితే 40,000 ఉందంటున్నారు ఇప్పుడు దాకా. ఆ 40,000లో ఆల్మోస్ట్ ఒక 5,000 మొన్న వాడారు వాళ్ళు లాస్ట్ 1 వీక్లో. దాన్ని కూడా ఇజ్రాయెల్ తర్వాత ధ్వంసం చేశారు, లాంచ్ చేసిన ధ్వంసం చేశారు, మిసైల్ ప్రొడక్షన్. ఇప్పుడు ఇరానియన్ మిసైల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ మీద కొడుతున్నారు అమెరికా. ఎందుకంటే ఏ ఫ్యాక్టరీ అయినా వీళ్ళని హెల్ప్ చేస్తున్నారో ఈ మిసైల్ ప్రొడక్షన్ వాళ్ళు కొడుతున్నారు. సో మనం ఐ థింక్ అమెరికా కూడా ఇరానియన్ టెక్నాలజీని అండర్ ఎస్టిమేట్ చేశారు. ఇరాన్ దగ్గర ఏదో చిన్నపిల్లల దగ్గర ఉన్న దివాళీ రాకెట్ లాగా పటాకాలాగా అనుకున్నారు, కాదు. ఐ థింక్ దే కూడా వెరీ సఫిస్టికేటెడ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర. ఇరానియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. వాళ్ళ మెడిసిన్, ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ చాలా మంచిది వాళ్ళది. అండ్ ఐ థింక్ దే రియలీ వాళ్ళు వాడుకున్నారు ఆ టెక్నాలజీని. టర్కీ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నారా, చైనా దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకున్నారా? ఎస్, పాసిబుల్. చైనా దగ్గర నుంచి డెఫినెట్ తీసుకొని ఉంటారు. రష్యా వైపు నుంచి ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే రష్యా దగ్గర ఇప్పుడు లేదు, దే డోంట్ హ్యావ్ ఎనీ స్టాక్ పైల్స్. అంటే వాళ్ళ దగ్గర మిసైల్ తీసుకొచ్చి పెట్టే స్పేస్ కూడా లేదు వాళ్ళ దగ్గర. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు నెక్స్ట్ 3 రోజుల్లో అమెరికా ఇవాళ పొద్దున వార్నింగ్ ఇచ్చారు ట్రంప్ దట్ చాలా పెద్ద ఒక అటాక్ జరగబోతుంది, వీ విల్ అటాక్ దమ్ విత్ ఎవ్రీథింగ్ అన్నారు. ఆ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ వెస్ట్ ఏషియా ఎక్స్ప్లోడ్ అవుతుందో లేదో మనం చెప్పలేం. ఇప్పుడు దాకా మనమైతే సేఫ్ ఉన్నాం, మన వైపు ఏం రాలేదు. కానీ ఇక్కడ మనకు అన్నిటికీ పెద్ద ప్రాబ్లం రాబోతుంది, పెట్రోలియం ప్రైసెస్. అది మనకి రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటే వీ విల్ రెడీ, శాంక్షన్స్ పెట్టండి మా మీద, మాకు కావాలి రష్యా దగ్గర తీసుకుంటామంటాం మనం. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆల్సో వాళ్ళు ఏం చేయరు, దే విల్ అగ్రీ టు ఇట్. ఈ పరిస్థితుల్లో రష్యా గ్యాస్ కూడా సప్లై చేయాల్సి వస్తుంది యూరోప్కి. అది ఆపెట్టారు, నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్, ఒక పైప్ లైన్ ఉంది గ్యాస్ది, అది ఆఫ్ చేసి పెట్టారు వీళ్ళు యూరోపియన్. మాకు అక్కర్లేదు గ్యాస్ మీ దగ్గర నుంచి అని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు నిన్నటి నుంచి, ప్లీజ్ మాకు గ్యాస్ ఇవ్వండి అని చెప్పి.
బికాస్ యూరోప్లో వింటర్ ఇప్పుడే అవుతుంది. సో దట్ మ్యాసివ్ ఇంపాక్ట్ ఉండబోతుంది యూరోప్ మీద. పెట్రోలియం ప్రైసెస్ డబుల్ అయిపోతుంది యూరోప్లో. ఎందుకంటే యూరోప్ దగ్గర ఒక్క ప్లేస్ కూడా పెట్రోలియం ప్రొడక్షన్ ఫెసిలిటీ లేదు. వాళ్ళ రిఫైనింగ్ స్పేస్ ఉండొచ్చు కానీ పెట్రోలియం ప్రొడక్షన్ లేదు. సో మన వైపు నుంచి మనం వెనజువేలా, యుఎస్, రష్యా వీళ్ళు 3 సోర్సెస్ నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఈ వార్ ఎండ్ అయిపోతే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయిపోతే దెన్ సిచ్యువేషన్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది. కానీ దాని టైం పడుతుంది. మినిమం ప్రెసిడెంట్ ట్రంపే చెప్తున్నారు ఒక నెల పడుతుందని చెప్పేసి. 3-4 వీక్స్ కంటిన్యూ అవ్వచ్చు అంటున్నారు. ఇక వినఫ్ స్టాక్. వాళ్ళకి డౌట్ ఏముందంటే నిన్న రాత్రి కూడా జనరల్ పెట్రోల్స్ వాళ్ళ రిటైర్డ్ చీఫ్ అన్నారు, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉన్న యుఎస్ ఆర్మీది, ఆయన ఏమన్నారంటే ఐ హ్యావ్ అ డౌట్ అమెరికా దగ్గర అన్ని మిసైల్స్ ఉందా లేదా అని చెప్పి. మా దగ్గర అన్ని మిసైల్స్ ఉందా లేదా నాకు డౌట్ ఉంది, ఎందుకంటే చాలా వాడుతున్నాం మనం. వెదర్ వీ హ్యావ్ దట్ ఇనఫ్ ప్రొడక్షన్ అంటే ఎస్టర్డే ట్రంప్ హెస్ గివెన్ అన్ ఇండికేషన్ సేయింగ్ ఫుల్ ప్రొడక్షన్ నడుస్తుంది, వీ విల్ హ్యావ్ నో షార్టేజ్ ఆఫ్ మిసైల్స్. కావాలంటే బ్రిటన్ దగ్గర తీసుకుంటాం, జర్మనీ దగ్గర తీసుకుంటాం, ఫ్రాన్స్ దగ్గర తీసుకుంటాం. ఫ్రాన్స్ హెస్ మూవ్డ్ ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మూవ్ చేశారు గల్ఫ్కి. యూకే పార్టిసిపేట్ చేయట్లేదు, భయపడుతున్నారు యూకే, ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద ఒక ముస్లిం పాపులేషన్ ఉంది యూకేలో. వాళ్ళు మళ్ళీ ఏదైనా అటాక్ చేస్తారని భయం ఉంది. వితిన్ యూకే ప్రొటెస్ట్ చేసి ఏమైనా అటాక్ చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి నిన్న పార్లమెంట్లో కూడా, వాళ్ళ పార్లమెంట్లో చాలా పెద్ద ప్రాబ్లం జరిగింది నిన్న డిబేట్లో. నేను చూశాను, లైవ్గా చూశాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత గారు ఇట్స్ అ మెస్. ఇది ఎన్ని రోజులు ఎవరికి కెపాసిటీ ఉందో దాని మీద ఉంటుంది. ఇరాన్ది అయితే డెఫినెట్లీ ఇరాన్కి ఒక రోజులు ఒక 3-4 వేలు వాళ్ళు యూజ్ చేస్తే కూడా వాళ్ళకి వారం రోజు తర్వాత వాళ్ళు ఏం చేయలేరు. అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్. ఇరానియన్ రెజీమ్ పడిపోతుందా లేదా అని ఇప్పుడు అందరూ అదే చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు అనమాట. ఏ రోజు వాళ్ళు అగ్రీ చేస్తారో దెన్ సిచ్యువేషన్ మారిపోతుంది. ఇప్పుడు ఒమాన్ మాట్లాడుతున్నారు, పీస్ టాక్స్ నడుస్తుంది, మళ్ళీ జెనీవాలో స్టార్ట్ చేద్దామని చెప్తున్నారు. కానీ నాకైతే డౌట్ ఉంది, ఇరానియన్ రెజీమ్ విల్ నాట్ చేంజ్. ఎందుకంటే వాళ్ళకి ఎండ్ గేమ్కి వచ్చేసారు. ఇప్పుడు పోతే మేము అందరు పోతాం. స్పెషలీ వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్ 140,000 మంది ఉన్నారు. రెవల్యూషనరీ గార్డ్స్, హార్డ్ కోర్ ఖమేనీ సపోర్టర్స్. వాళ్ళే రోడ్ మీద వచ్చి దిగుతున్న వాళ్ళని షూట్ చేశారు వాళ్ళే. నెక్స్ట్ వాళ్ళది ఒక సెమీ ఒఫీషియల్ ఉంది, ఒక గ్యాంగ్ లాగా ఉంది, అది 180,000. దట్స్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఐఆర్జీసీ. వాళ్ళ ఆర్మీ ఏమో 8 లక్షల మంది ఉన్నారు. ఆర్మీ వాళ్ళ దాకా ఇంటర్ఫియర్ చేయలేదు. ఇరానియన్ ఆర్మీ మీద అందరూ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఈ ఆర్మీ రేపు ఇరాన్లో ట్రంప్ చెప్పిన తర్వాత ఒక కూ లాగా చేస్తే దెన్ సిచ్యువేషన్ మొత్తం మారిపోతుంది. అది మనకు నెక్స్ట్ 2 to 3 డేస్లో తెలుస్తుంది కదా. బట్ ఇవన్నీ పోయి దుబాయ్ మీద ఎందుకు పడ్డారు అనేది, దుబాయ్ ఎంత కష్టపడి ఎంత డెవలప్ చేసుకొని వచ్చింది, అలాంటి దుబాయ్ మీద కూడా టార్గెట్ చేయడము అనేది మళ్ళీ అక్కడ దాన్ని రివైవ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు ప్రపంచం చూస్తేనేమో World War III లోడింగ్ అనేటువంటి మాట ఎందుకు వినిపిస్తోంది అసలు? World War III అయితే రాదండి. World War III దిస్ ఇస్ గోయింగ్ టు బి ఇంటర్ రీజన్ కాన్ఫ్లిక్ట్. వరల్డ్ వార్ అంటే అన్ని నేషన్స్ ఇంపాక్ట్ అవుతుంది. ఇన్వాల్వ్ అవ్వాలి అప్పుడు. చూడండి, సెకండ్ వరల్డ్ వార్లో యూఎస్ ఇన్వాల్వ్ కాలేదు. టిల్ పర్ల్ హార్బర్ వాజ్ హిట్. జపనీస్ వచ్చి పర్ల్ హార్బర్ కెమికల్స్ అటాక్ చేసిన తర్వాతనే యూఎస్ దిగారు దాంట్లో. అది కూడా యూఎస్ ఏం చేశారు, వచ్చారు జపాన్ మీద 2 బాంబులు పడేశారు, ఖతం అయిపోయింది, యుద్ధం ఫినిష్. అప్పుడు దాకా వాళ్ళు జర్మనీ కొట్టుకుంటున్నారా, సోవియట్ యూనియన్ కొట్టుకుంటున్నారా, జర్మనీ వెళ్ళి గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకుంటారా, డెన్మార్క్ ఆక్యుపై చేసుకుంటారా, స్పెయిన్ ఆక్యుపై చేసుకుంటారా, వాళ్ళు చూడలేదు. దే ఆర్ నాట్ బాదర్డ్ అమెరికన్స్. సో థర్డ్ వరల్డ్ వార్ అనేది ఇట్స్ ఓన్లీ ఒక టర్మ్ అది. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మనం ఎవరి గురించి మాట్లాడలేము. రష్యా యుక్రెయిన్ వార్ ఏమైంది కవిత గారు? ట్రంప్ ఏమన్నారు, నేను ప్రతి దేశాన్ని ఎక్కడెక్కడ యుద్ధాలు ఉన్నా నేనే ఆపుతున్నానని చెప్పిన ట్రంప్ ఆయన ఇప్పుడు యుద్ధంలో దిగారు. రీసెంట్గా 4th ఇయర్ కూడా కంప్లీట్ చేసుకుంది. అక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కొట్టుకుంటున్నారు. పొద్దున ఒక మీమ్ చూశాను, మన ఇండియాలో ఏం చేస్తున్నారంటే మనం 3rd కా 4th కింద హోలీ అని కొట్టుకుంటున్నామంట. మన వార్ అదే ఉందంట. మనకి ఇంటర్నల్గా ఉన్నాయి ఇంటర్నల్ వార్లు 3rd కుందా 4th కుందా హోలీ అని చెప్పి కొట్టుకుంటున్నారు. అది మన వార్ అన్నమాట. సో మనం వీఆర్ లక్కీ. మీరు ఆలోచించండి, ప్రతి దేశం ఈజ్ ఆన్ ద ఎడ్జ్. ఆ రీజన్ నుంచి మన పక్కన ఉన్న భారతదేశం ఎక్కువ దూరం లేవు. మనం ఒమాన్ అండ్ ఆల్ ఇస్ వెరీ క్లోజ్. మనకి ఒక మిసైల్ ఫైర్ చేస్తే రేపు ఇరాన్, ఇట్ కెన్ ఈవెన్ ల్యాండ్ ఇన్ ఇండియా. కానీ వీఆర్ బీయింగ్ వెరీ కేర్ఫుల్. ఎవరు సైడ్ తీసుకోకుండా మోదీ గారు ఈవెన్ ఖమనీ డెత్ని మనం కండెమ్ చేయలేదు. చాలా కేర్ఫుల్గా ఉన్నాం మనం. ఎందుకంటే చేస్తే ఒకటి అమెరికా యాంటగనైజ్ అవుతారు, రెండోది